తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్. కిరణ్ చెయ్యొదులు, ఎవరైనా చూస్తారు. మీరా? కిరణ్ ఎవడేవాడు? కిరాణా కొట్లో ఉంటాడు. మరైతే ఆ బైక్ మీద కుర్రాడు ఏమో మరి, పాపం పొద్దుటి నుంచి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. దేనికి? నా హృదయం కోసం. హృదయమా? అవును, నా హృదయం తనకిస్తే తనది నాకిస్తా అన్నాడు. ఏంటి వాడు నాకిచ్చేది? నీకు కాదు, నాకు. అదే నేను అడుగుతున్నాను. వాడు అడగటం ఏమిటి, నువ్వు ఇవ్వడం ఏమిటి? మరేం చేయను, నా హృదయం మీకు ఎలాగో పనికిరాదు, వేస్ట్ చేయడం ఎందుకని అతనికి ఇచ్చాను. తప్ప? కొంచెం తప్పుకోండి. హాయ్. హాయ్. ఏమిటి ఏమిటి మీరు చేసిన పని? లేకపోతే నా ఎదురుగానే వాడికి హృదయం ఇచ్చి వాడికి కిస్ ఇచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా సిగ్నల్స్ ఇస్తావా? ఓహో, సిగ్నల్స్ ఇచ్చి ఏం లాభం? మధ్యలో మీరొచ్చి ట్రాఫిక్ జామ్ చేసేసరిగా. జామ్ కాదే, జామ్ జామ్ చేస్తాను. ఎందుకు? ఎందుకా? నా ఎదురుగానే వాళ్ళందరికీ లైన్ కొడుతున్నందుకు. మీ ఎదురుగా లైన్ కొట్టడం పొరపాటే, మీరు లోపలికి వెళ్ళండి. నోర్మయ్, పుచ్చు జోకులు వేసామంటే పచ్చడైపోతాం. కొడతారా? ఏ హక్కుతో కొడతారు? ఏ అధికారంతో కొడతారు? అధికారంతో కొట్టనే, చేత్తో కొడతాను. నన్ను కొట్టడానికి మీరెవరు? నేను ఎవర్నా? నేను మీరు నేను చెప్పండి. నేను ఆలీబాబాని. అంతే కదా, నా మొగుడు కాదు కదా. కాకపోతే మాత్రం నిజంగా మీరు మగ పురుషుడే అయితే, మీకు పౌరుషమే ఉంటే నా మెళ్ళో 3 ముళ్ళు వేయండి. అప్పుడు మీ భార్యగా, పని మనిషిగా మీ నీడలోనే పడుంటాను. నా నీడలో పడుంటానికి నేనేమన్నా నీకు గొడుగులా కనిపిస్తున్నానా? అయితే తాళి కట్టనంటారు. తాళి కడితే 7 ఏళ్ళు, చస్తే కట్నం. పోనీ 7 ఏళ్ల తర్వాత కడతారా? అప్పుడు కట్టినా కూడా 7 ఏళ్లే, అసలు కట్నం. అయితే నన్ను కిరణ్ దగ్గరికి వెళ్ళనివ్వండి. ఇంకొకసారి కిరణ్ అన్నావో? పోనీ సుధాకర్ దగ్గరికి వెళ్ళనివ్వండి. అంటే ఏంటే, ఓటర్స్ లిస్ట్ లాగా నీ దగ్గర పెద్ద లవర్స్ లిస్ట్ ఉందా? తెలియకుండా మాట్లాడకండి. ఇందాకటి నుంచి మీరు పోట్లాడుతుంటే ఆ శ్రీరామ్ పేరు చెప్పానా? శ్రీరామా? ఏంటండి బాబు, రైడింగ్ కేసా? అవును బాబు, రైడింగ్ కేసే. ఆవిడే నా మీద రైడింగ్ చేస్తోంది. దయచేసి మీరందరూ వెళ్తారా? చూసారా, మెళ్ళో తాళి కనబడకపోయేసరికి రైడింగ్ కేసని ఎంత మచ్చ వేశారు. ఇప్పుడు కూడా మీకు తాళి కట్టాలనిపించడం లేదా? నన్ను మీ భార్యని చేసుకోవాలనిపించడం లేదా? అస్సలు లేదు. ఏమిటి ఆటలు? ఎవడేవాడు? పేరు గబ్బర్ సింగ్ అండి. నిన్నే పంజాబ్ నుంచి వచ్చాడు. ఎందుకు? నీతో రాకెట్లాట ఆడడానికా? ఇవి రాకెట్లు కావండి, మరి లవ్ లెటర్స్. అదే కదా. हेलो गब्बर सिंह, ये मेरा पति है. हेलो भाई, तुम्हारी पत्नी बहुत अच्छी है, बहुत कोऑपरेट करती है. ఎవడరా నువ్వు? నా పెళ్ళానికి ప్రేమ లేఖలు విసురుతూ పైగా నన్ను అభినందిస్తున్నావా? చెప్పు తీసుకుని కొడతాను. ఏమండి, ఏమిటా మాటలు? అతను కోపం వచ్చి వెళ్ళిపోడు. పోతే పోతాడు. పోతే పోతాడా? ఎంత తేలిగ్గా అన్నారండి. అతను వెళ్ళిపోతే ఇంకో చిన్నెల్లు సెటప్ చేసుకోవడానికి నాకు ఎంత టైం పడుతుందో ఆలోచించారా? చిన్నిల్లా? అవును, అతను చిన్నెల్లు, మీరు పెద్దిల్లు. అంటే ఏంటే నీ ఉద్దేశం? అదంటే తాళి కట్టలేదు కాబట్టి రోడ్డు మీద పడి సిగ్నల్స్ ఇస్తుంది. నీకేమొచ్చింది? నీకు తాళి కట్టానుగా. తాళి మాత్రమే కట్టారు, సంసారం చేయలేదుగా. పెళ్ళంటే తాళి కట్టడమే కాదండి, నా కడుపులో ఒక కాయను కూడా పండించాలి. కాయలు పిందెలు కాయడానికి నువ్వేమన్నా చెట్టువా? అవి పండించడానికి నేనేమన్నా గ్రోమో రైతునా? మరి మీరు రైతు కానప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది? అందుకని పంజాబ్ అడుగు బీటేస్తావా? పంజాబ్ వాడు కాకపోతే కాశ్మీర్ వాడికేస్తాను, కాశ్మీర్ వాడి కాకపోతే కేరళ వాడికేస్తాను, కేరళ వాడి కాకపోతే కర్ణాటక వాడికేస్తాను. మరి గుజరాత్, బెంగాల్, ఒరిస్సా వదిలేసని? వదలలేదు, వెయిటింగ్ లిస్ట్ లో ఉంచాను. एक्सक्यूज मी सर. థ్యాంక్ యూ. हेलो. నువ్వే స్టేట్ బాబు? శ్రీలంక. శ్రీలంక? పువ్విచ్చావు బానే ఉంది, బెల్ట్ బాంబు కూడా కట్టుకొచ్చావా? లేదు, టికెట్లు తీసుకొచ్చాను. టికెట్లా? దేనికి? ఎదురింటి మగుడు పక్కింటి పెళ్ళం, సెకండ్ షోకి. రెడీగా ఉండు డార్లింగ్. సెకండ్ షోకి వెళుతున్నావా? మరేం చేయను, ఫస్ట్ షోకి గబ్బర్ సింగ్ గారు రమ్మన్నారు. ఏ సినిమా? పతి పత్ని ఎవరు ఓనా? నై పార్ట్నర్,
मैंने प्यार किया फर्स्ट शो మైనే ప్యార్ కియా ఫస్ట్ షో ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం సెకండ్ షో రాయ్ ఎస్పీ రారా పాపి రేయ్ నువ్వు తాగి ఎవరింటికి వచ్చావో తెలుసా జిఆర్ రావ్ హౌస్ నంబర్ 10 డబా గార్డెన్స్ వైజాగ్ 20 ఆ అడ్రస్ కలిలేదేనా అవును ఇదే అయితే కరెక్ట్ గానే వచ్చాను బై ద బై నా మీద నీ ఒపీనియన్ ఏంట్రా హ? నన్ను రా అంటావా నిన్న కాబట్టే రా అన్నాను రా ఇంకొకరి నైటే సార్ అనేవాడిని సార్ అస్సలు ఇప్పుడు నా పొజిషన్ ఏంటో తెలుసా కొంపదీసి నా పై ఆఫీసర్ గా నీకు ప్రమోషన్ వచ్చిందా ప్రమోషన్ రాలేదు ఇదిగో ఇది ఇచ్చింది అవును రే ఇంట్లో సోడా ఉందా హ? నన్ను సోడా అడుగుతావా పోనీ ఐస్ వాటర్ ఉన్నా సరే అడ్జస్ట్ Shut up. చేస్తుంటాను నేను ఇప్పుడే ఉద్యోగంలోంచి పీకేస్తున్నాను నువ్వు పీకేదేంట్రా ఆ తోటకూర కట్ట నేనే నా పై ఆఫీసర్ గారు నిన్ను పీకేస్తున్నాను ఇదిగో రిజైన్ లెటర్ తీసుకొని అబ్బా హ? నన్ను బూతులు తిడతావా ఎనీ అబ్జెక్షన్ అబ్జెక్షన్ అయితే చెప్పు బండ బూతులు తిడతా హ? ఎంత ధైర్యం నీకు నిన్ను తిట్టడానికి ధైర్యం కావాలా అవును మీ నాన్న పేరేంట్రా సోమసుందరం వాడే అబ్బా అసలు నిన్ను కాదురా నిన్ను కన్నందుకు వాడిని చెప్పు తీసుకొట్టాలి చెప్పలేదు కదా పర్లేదు ఇంట్లో ఉన్నాడు రావాడు లేడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు ఇదిగో మందు ఎక్కువ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు నాకు అర్థం కాకపోయినా పర్లేదా నీకు అర్థమైతే చాలు అసలు నేను ఏం చేశానని తిడుతున్నావు ఏం చేశావా పూలం దేవిని నాకు ఇచ్చి పెళ్ళెందో చేసావురా పెళ్లి చేస్తే తిడతావా దొరికితే కొడతా లవకుశలో ఎన్టీఆర్ లాగా అంజలీదేవి లాంటి సింగిల్ పెళ్ళంతో హ్యాపీగా గడుపుదాం అనుకుంటే నువ్వు చేసిన వెధవ పనికి నా బతుకు ప్రేమాభిషేకంలో ఏఎల్ఆర్ లాగా అయిపోయింది అటు పూలం దేవితో సంసారం చేయలేను ఇటు పూజా బేడికి తాళి కట్టలేదు పూజాబేడి అంటే కామసూత్ర అమ్మాయి కాదు కబీర్ బేడి కూతురు అయ్యో 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 నా పేసుకి అంత అదృష్టం కూడాలా పూజా బేడి అంటే కబీర్ బేడి కూతురు కాదు కేడి బెమ్మంగాడి చెల్లెలు హ? ఆ నువ్వు పూలం దేవితో నా పెళ్లి చేస్తే వాళ్ళందరూ నన్ను చిన్న కుర్రాడి చేసి మాయ చేసి పూజా బేడితో నాకు శోభనం జరిపించారు అంటే తాళ ఒకదాన్ని కట్టి శోభనం ఒకదానికి చేశావు మరి అదే కదా నీ అబ్బా ఇందాక నుంచి చెప్పేది మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు చెప్తే ఏం చేసేవాడివిరా నువ్వేదో అంకుశం సినిమాలో రాజశేఖర్ అనుకుంటున్నావా నువ్వు రాజశేఖరమే కాదురా రామిరెడ్డివి నిన్ను ఇలా కాదు చార్మినార్ ముందు కొట్టారు పద ఆ అక్కడే కర్రీలో కాలేశావు ఏ? ఇది వైజాగ్ చార్మినార్ ఎక్కడ లేదు వారని అబ్బా నేను పదమంటున్నది హైదరాబాద్ కి పద బట్టలు సర్దుకో పద ఏ అలీబాబా ఏమిటి గొడవ లోపల పద ఆ లోపలికి ఎందుకో బయటికి పోమను మేడం ఒక్కసారి చేయొదలండి వీడిని కొంచెం చంపేయాలి ముందు నువ్వు లోపల పద ఆ, ఇదిగా నువ్వెక్కడే ఉండు నేను మళ్ళీ వచ్చి చంపేస్తాను రా నన్ను తిట్టిన వాడిని తిట్టి బయటికి పంపకుండా లోపలికి తీసుకెళ్లి తలుపేస్తుందా ఇప్పుడు ఇది ఏం చేస్తుంది